మద్యం దుకాణాల దరఖాస్తు 3 లక్షలట. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి. టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు. ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన టెండరు గతంలో 2023 ఎండింగ్లో అయినట్టున్నది. కేసీఆర్ ఏం చేసిందంటే పైసలు లేవని 3 నెలల ముందే టెండర్ కంప్లీట్ అవ్వకముందే టెండర్లు ఆహ్వానించిండు. పైసలు దాదాపు 2000 కోట్ల అప్లికేషన్ల ద్వారా వచ్చింది సొమ్ము చేసుకొని ఖర్చు పెట్టిండు, అవతల పడ్డాడు, ఓడిపోయింది. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది ఆ పీరియడ్ కూడా. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిచారు, కానీ కొన్ని గైడ్లైన్స్ మార్చారు. అందులో ప్రధానమైంది ఈ అప్లికేషన్ ఫీజు ఇంతకుముందు 2 లక్షలు ఉండే దాన్ని 3 లక్షలకు చేసిరు. సో అదే ఇందులో ప్రధానమైన అంశం. మద్యం దుకాణాల దరఖాస్తు 3 లక్షలు. మీరు ఒకవేళ ఒక వైన్ షాప్ టెండర్ పాడాలి, టెండర్లో పాల్గొనాలి, అప్లికేషన్ పెట్టాలంటే 3 లక్షలు కట్టాలి. అది రిఫండ్ కాదు. అది మీకు ఒకవేళ రాలేదనుకో ఆ 3 లక్షలు గవర్నమెంట్కి. అట్లా ఎన్ని షాపులకు టెండర్ వేస్తే అన్ని 3 లక్షలు కట్టాలన్నట్టు. దాదాపు ఒక 3000 కోట్ల ఆదాయం టార్గెట్గా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నది. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి. దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాలానికి కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేస్తామన్నది కూడా ఒక చర్చ జరిగింది, కానీ అదేం మార్చలేదు. ఓన్లీ 2 ఇయర్స్కే పరిమితమయ్యారు. 2025-27 గాను దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించబోతున్నది. ఇందుకోసం త్వరలోనే ప్రకటన విడుదల కాబోతున్నది. కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 14వ తేదీన గెజిట్ విడుదలైన నేపథ్యంలో దుకాణాల దరఖాస్తు గడువును ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు. A4 దుకాణాల దరఖాస్తు రుసుమును సర్కార్ ఏకంగా 50% పెంచింది. గతంలో 2 లక్షలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం 3 లక్షలుగా నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 2620 దుకాణాల గడువు నవంబర్ 30తో ముగుస్తుంది. 2025 డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వహణ మొదలవుతుంది. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ 30 వరకు ఈ కొత్త దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తోంది. దుకాణాల్లో గౌడ్లకు 15%, గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% చొప్పున కేటాయించబోతున్నారు. అనుమతి పొందిన వారు వార్షిక రుసుముతో పాటు అదనంగా 5 లక్షలు చెల్లిస్తే వాకిన్ లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పిస్తారట. అంటే ఎవరైతే వాళ్ళకి టెండర్లో అనుమతి వస్తుందో వాళ్ళు ఆ ఇయర్లీ చెల్లించే అమౌంట్తో పాటుగా అదనంగా ఇంకొక 5 లక్షలు ఇస్తే వాకిన్ లిక్కర్ స్టోర్, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, మార్టులు అని వచ్చినాయి కదా, మీరే పోయి వైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లాంటి అవకాశాన్ని కల్పిస్తారట. జిహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాల నిర్వహణ సమయాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు. ఎక్కడ? గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11. జిల్లాల్లో అయితే ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు టైమింగ్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దుకాణాల ఫీజులని పెట్టిరనమాట. దుకాణం ఫీజు ఎట్లుంటుందంటే 5000 జనాభా ఉన్న వాళ్ళకి దుకాణం ఫీజు 50 లక్షలు. 5000 నుంచి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు. 50,000 నుంచి లక్షలోపు ఉంటే 60 లక్షలు. 1,00,000 నుంచి 5 లక్షలు ఉంటే 65 లక్షలు. 5 లక్షల నుంచి 25 లక్షల జనాభా ఉంటే 85 లక్షలు. 25 లక్షల జనాభా ఉంటే 1,10,00,000. అనుమతి పొందిన వారు వార్షిక రుసుముతో పాటు అదనంగా 5 లక్షలు చెల్లిస్తే వాకిన్ లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. జిహెచ్ఎంసీ పరిధిలో సమయాలు ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర ఆల్రెడీ ఇది టెండర్కి సంబంధించిన కాపీ ఒకటి ఉండాలి. వచ్చిందా? ఇది నోటిఫికేషన్. జియో ఎంఎస్ నెంబర్ 93 14వ తేదీ వచ్చింది. ఇది ఇందులో A4 లిక్కర్ షాప్స్ అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా మనకున్న మన ఇంటి పక్కన ఇంటి గల్లీలో కనిపించే వైన్ షాపులు అంటే A4 లైసెన్స్ అంటే ద ప్రివిలేజ్ ఆఫ్ సెల్లింగ్ లిక్కర్ బై షాప్ ఫర్ ద లైసెన్స్ పీరియడ్ 2025-27 ఫ్రమ్ 1/12/2025 అప్ టు 30/11/2021. ఈ 2 years time period shall be granted through draw of lots based on fixed shop excise tax. Application schedule, application fees,
ఇగో 3 లక్షలకు పెంచారు. A4 లిక్కర్ షాప్ షెల్ బి ఫిక్స్డ్ ఎట్ 3 lakhs ఫర్ ద లైసెన్స్ పీరియడ్ 2025-27. ద అప్లికేషన్ ఫీ ఈజ్ నాన్ రిఫండబుల్. ఒకవేళ మీకు వైన్ షాప్ రాకపోతే వేలంపాటలో టెండర్లో ఆ 3 లక్షలు రిటర్న్ ఇయ్యరనమాట. రిజర్వేషన్ సంబంధించి గౌడ్స్కి 15%, షెడ్యూల్ క్యాస్ట్ 10%, షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీలకి 5%. ఎవరో మెసేజ్ పెట్టిర్రు, మరి గిరిజనులకు ఎక్కడి పైసలు 3 లక్షలు కట్టగలరా ఏజెన్సీలో ఉన్న వాళ్ళని. ఇవన్నీ పేరుకే రిజర్వేషను. మొత్తం ఇలా మళ్ళీ బడా వ్యాపారులు తనుకపోతారు. ఇవన్నీ కూడా ఒకరి పేరు మీద రాగానే ఇంకో ఆయన ఎంటర్ అయిపోతాడు, ఈయనదా ఆయన తీసేసుకుంటాడు. ఈ ట్రైబ్స్ని, ఎస్సీలని, బీసీలని ముందు పెట్టి వైన్ షాపులు కొల్లగొడుతుంటారు. అంతకు మించి ఏం లేదు. ఇది ఆయన దీంట్లో రిజర్వేషన్ ఏందండి నాకు అర్థం కాదు. ఇది వ్యాపారమా ఇది? ఇగో రీటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ పర్ యానం ప్రతి అంటే 2 ఏళ్ళకు గాను ఎవ్రీ ఇయర్ చెల్లించాల్సిన ట్యాక్స్ అన్నమాట ఇది. 5,000 జనాభా ఉన్న జనాభా అయితే 50 లక్షలు కట్టాలి. అట్లా డీటెయిల్డ్గా. స్పెషల్ రీటైల్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. స్పెషల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ షెల్ బి కలెక్టెడ్ ఎట్ ద సేమ్ రేట్స్ యాజ్ డ్యూరింగ్ లైసెన్స్ పీరియడ్ 2023-25. దట్ ఈస్ 5 lakhs per A4 liquor shops per annum. A4 liquor shop licenses shall pay annual in 6 equal installments. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 50,000 జనాభా ఉన్న పరిధిలో 50 లక్షలు కట్టాలి కదా పర్ ఇయర్. ఆ 50 లక్షల రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి. 6 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో. ద లైసెన్సీ shall submit a bank guarantee equal to 1/4 of annual excise tax, 25% of annual excise tax for 25 months from the date of beginning of the license period. ఇక టైమింగ్స్ వచ్చి జిహెచ్ఎంసీ ఏరియా అయితే 10 to నైట్ 11కి క్లోజ్ చేయాలి. మార్నింగ్ 10 to నైట్ 10 వరకు. అదర్ ఏరియాస్ జిల్లాలు మిగతా ప్రాంతాల్లో 10 వరకు. 10 తర్వాత షాప్ క్లోజ్. ఇట్లా అన్ని అంశాలను ఇందులో పెట్టడం జరిగింది. ఇది మద్యం టెండర్లకు సంబంధించిన కొత్త పాలసీ. నిన్న దాన్ని విడుదల చేయడం జరిగింది.